నేను కొంతమంది పేషెంట్ ద్వారా విన్నది ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ కంప్లెయింట్స్ ఏంటివి అంటే, నేనొక డైట్ చెప్తాను వాళ్ళకి. ఏదో ఒకటి తినమని అని చెప్పేసి. వాళ్ళు నాకు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ అభిప్రాయాల్ని. వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని అంటే, వాళ్ళకి లెమన్ పడదని, లేకుంటే వంకాయ తింటే ఒక రకంగా ఉంటుందని, ఫ్రూట్స్ జామ్ అది, కస్టర్డ్ యాపిల్స్ గానీ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకు పడవని, నాన్ వెజ్ పడదని, ఇట్లా రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్ ఏదో ఒకటి పడదు, పడదు, పడదు అని చెప్తూ అనడం అనేది నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ప్రకృతిలో ఉండే ప్రతీదీ కూడా మనిషికి పడుతుంది. ప్రకృతి ఆర్గానిక్, మనిషి ఆర్గానిక్. కాబట్టి 100% ప్రతిదీ కూడా మనిషికి పడుతుంది. దానిలో ఏ అపోహ అనే డౌట్ కానీ లేదు విత్ సైన్స్. కానీ వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ఆలోచన, వీళ్ళు ఒక సర్కిల్లో ఉన్నారు అనేది మాత్రం వాళ్ళు గమనించట్లా. ఎలాగంటే ఇప్పుడు చూడండి మీరు, ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి ఐరన్ తక్కువగా ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్కి. తక్కువ ఉంటే ఒక గైనకాలజిస్ట్ ఒక ఐరన్ క్యాప్సూల్స్ రాశారు. ఐరన్ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఫేస్ అనేది ఇంత లావ్ అవ్వడం, ఫేస్ అంతా ఉబ్బడం, బాడీ కొంచెం ఉబ్బడం అనేది జరుగుతుంది, లావ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ కంప్లైంట్ ఏముంటుంది? ఐరన్ క్యాప్సూల్ వేసుకుంటేనే నాకు పడలేదు, కాబట్టి ఫేస్ అంతా వాపు వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంటారు. కానీ కాదు, అది ఇట్స్ వర్కింగ్, అది పనిచేస్తుంది. మరి ఎందుకు స్వెల్లింగ్ వచ్చింది అంటే, నీ శరీరంలో ఎప్పుడైతే హెచ్బి లెవెల్స్ తక్కువగా ఉన్నాయో నీ శరీరం నీతో మాట్లాడుతుంది. ఏమని? నీ శరీరంలో రక్తం లేదు, రక్తం పెరిగేంత వరకు కూడా ఈ ఎడమ అనేది స్వెల్లింగ్స్ అనేటివి వస్తాయి అనేది ఇండికేట్ చేస్తుంది. కానీ దీన్ని వాళ్ళు రివర్స్గా అర్థం చేసుకుంటారు. ఇది వేసుకోవడం వల్లనే ఇలా అయింది, లేకుంటే లెమన్ తినడం వల్ల. అంటే ఎగ్జాంపుల్కి ఇది న్యాచురాలిటీకి వస్తే, లెమన్ తీసుకుంటే పొట్టు మండుతుందని, బర్నింగ్ వస్తుందని, లేదా కస్టర్డ్ యాపిల్ తింటే ఇంకొక రకమైన ప్రాబ్లం వస్తుందని, వంకాయ తింటే ఇచింగ్ వస్తుందని, ఇలా ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని వాళ్ళు ఇది తింటే ఇదైతే, పప్పాయ తింటే వేడవుతుందని, ఇలా రకరకాల కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి ఇంకొకటి మీరు ఏంటంటే, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మీరు తినండి, అది 100% మీ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుందే కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎగ్జాంపుల్కి కస్టర్డ్ యాపిల్, మా ఒక పేషెంట్ వాళ్ళ ఇంట్లో కస్టర్డ్ యాపిల్స్ చెట్లు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏమంటారంటే, దాన్ని కాసిన ఫ్రూట్స్ ఫలాలు ఏమైతే ఉంటాయో ఒక్కొక్కటి ఇంతగా ఉన్న ఫలాల్ని కింద పడిపోతున్నాయి అన్నమాట, తినట్లా. అదేంటి, ఎందుకు తినట్లేదు అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే, మేడం అది తింటే కఫ్, కోల్డ్, ఫీవర్ అన్నీ వస్తున్నాయి, సో నేను మా పిల్లలు తింటా అంటే కూడా వద్దు అని చెప్పేసా అని చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. హరి, న్యాచురల్ ఫ్రూట్స్, ఎటువంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్గా అంత మంచిగా పండిన, అడవిలో పండిన, వాళ్ళ అడవికి దగ్గరగా ఉంటారనమాట. అంత మంచి న్యాచురల్ ఫ్రూట్ని వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, సీజనల్ ఫ్రూట్స్ని వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళతో. యాక్చువల్లీ మీరు ఒకసారి గమనించండి, మనకు కస్టర్డ్ యాపిల్స్ ఎప్పుడు వస్తాయి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే చల్లగా ఉన్నప్పుడు వెదర్, శీతాకాల సమయంలో మాత్రమే కస్టర్డ్ యాపిల్స్ వస్తాయి. మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయి? ఎండాకాలం, ఏప్రిల్, మేలో మనకు మ్యాంగోస్ వస్తాయి. కస్టర్డ్ యాపిల్ ఏంటి? చలువ, అది తీసుకుంటే కామన్ కొంచెం కోల్డ్, కఫ్ అనేది వస్తుంది. మ్యాంగో ఏంటి? కామన్ కొంచెం వేడి చేస్తుంది, కొంచెం ఎక్కువ తినే వాళ్ళకు కొంచెం పింపుల్ రావడం, లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి లాజిక్ గమనిస్తే, ప్రకృతిని గమనిస్తే, ప్రకృతి మనకి ఎంత మేలు చేస్తుంది అనేది గమనిస్తే, శీతాకాలంలో మాత్రమే కస్టర్డ్ యాపిల్ వస్తున్నాయి, ఎండాకాలంలో మాత్రమే మ్యాంగోస్ వస్తున్నాయి. మరి ప్రకృతికి, యూనివర్స్కి, దేవుడికి ఈ ఫలాన్ని అడిచి ఆ ఫలాన్ని ఇటు ఇవ్వాలని తెలియదా? అంటే మ్యాంగోని అక్టోబర్లో ఇచ్చి సీతాఫలాల్ని మేలో ఇస్తే సరిపోతుందిగా. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరైతే అక్టోబర్, నవంబర్లో కస్టర్డ్ యాపిల్ని పుష్కలంగా తిని హెల్తీగా ఉంటారో వాళ్ళ శరీరం వాళ్ళతో మాట్లాడుతుంది. ఇట్స్ హెల్తీ, 100%
బాడీ హెల్దీగా ఉంది, ఇట్స్ ఫిట్ అండ్ ఫైన్ అని. ఎవరైతే మేలో మ్యాంగోస్ తిన్న తర్వాత కూడా వాళ్ళకి నచ్చినంత పుష్కలంగా తిన్న తర్వాత కూడా హెల్దీగా ఉన్నారో దే ఆర్ హెల్దీ అని. అంటే ఒకవేళ సపోజ్కి మీకు సీతాఫలాలు తిన్నప్పుడు శీతాకాలంలో కఫ్ కోల్డ్ వస్తే ఏదైనా చిన్న మాత్ర వేసుకోవడం లేకుంటే హోమ్ రెమెడీస్ని చేసుకోవడం చేయండి. అంటే సీతాఫలాల్లో ఉన్న పోషకాలు మీ శరీరంలో తక్కువ ఉన్నాయి, ఆ పోషకాలు మీ శరీరంలో యాడ్ అయ్యేంత వరకు జమ అయ్యేంత వరకు కూడా మీకు కఫ్ కోల్డ్ వస్తుంది. రెగ్యులర్గా అలాగే కంటిన్యూ చేస్తే నార్మల్ అవుతుంది. దీన్ని గమనించి ప్రతి దానికి అప్లై చేసుకోండి. మీకు ఏదైతే పడదు అని అనుకుంటున్నారో అపోహ నుంచి దూరం కండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, హెల్తీ అండ్ ఫిట్నెస్ని ప్రకృతి ప్రసాదించిన ప్రతి పంటని, ఫలాన్ని, ఆహారాన్ని హ్యాపీగా సంతోషంగా ఆస్వాదించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.